వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. అండ్ మీకు ఎప్పుడైనా వెన్ యూఆర్ ఇన్ లో మీరు చేసే పని ఏంటి? మెయిన్ వర్కౌట్ ఓన్లీ వర్కౌట్. వర్కౌట్. సో వర్కౌట్ చేస్తే ఆటోమేటిక్గా లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సూపర్. సో కొన్ని ఫ్యాన్ క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయి, ఫ్యాన్స్ అడగమని చెప్పారు. సో ఆ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను, నాకు ఆన్సర్స్ చేయాలన్నమాట. సో మీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈ క్వశ్చన్స్ అడగండి అని చెప్పి చాలా కామెంట్స్లో నేను చూశాను. సో కామెంట్స్ నుంచి తీసుకున్న క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. సో లవ్ ఆర్ కెరీర్? కెరియర్ రైట్ నో. ఓకే. మనీ ఆర్ ఫేమ్? అంటే అవి రెండు ఇంటర్లింక్డ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఫేమ్ ఎట్లాగో వచ్చింది కాబట్టి మనీ రైట్. ఓకే. ఓకే. నెట్ఫ్లిక్స్ ఆర్ నైట్ డ్రైవ్? నైట్ డ్రైవ్. ఓకే. జిమ్ టైమ్ ఆర్ స్లీప్ టైమ్? జిమ్ టైమ్. ఓకే. ట్రెడిషనల్ లుక్ ఆర్ మోడ్రన్ వైబ్? ట్రెడిషనల్ లుక్. ఓకే. సో ఫస్ట్ క్రష్ ఏజ్? ఫస్ట్ క్రష్ ఏజ్ చిన్నప్పుడే 4th 5th క్లాస్లో. టీచర్? టీచర్ కూడా ఉండే అనుకుంటే, ఇంగ్లీష్ టీచర్ ఎవరో, దెన్ స్టూడెంట్ కూడా ఉండే. జనరల్గా ఆ ఏజ్లో క్రష్ అంటే టీచర్సే ఉంటారు. క్రష్ అంటే అప్పుడు మనకి ఏంటి చూడంగానే అరే బాగుంది కదా అమ్మాయి, లైక్ ఫ్రెండ్షిప్ చేయాలి తనతోని అట్లా అంతే. దానికి మించి మనకేం తెలియదు కదా అప్పుడు. ఓకే. యువర్ డ్రీమ్ హీరోయిన్ ఫర్ ఎ లవ్ స్టోరీ? డ్రీమ్ హీరోయిన్ ఫర్ ఎ లవ్ స్టోరీ అంటే నా పక్కన శ్రీలీల. నైస్. వన్ క్వాలిటీ యూ వాంట్ ఇన్ యువర్ ఫ్యూచర్ పార్ట్నర్? ఫ్యూచర్ పార్ట్నర్లోనా హిపోక్రసీ అన్నది నాకు అసలు నచ్చదు. ఓకే. సో హిపోక్రసీ 0% ఉండాలి ఆ పర్సన్లో. సో రెడీ చేసుకుని అందరూ రెడీగా. సో ఎవరైతే హిపోక్రసీ లేకుండా ఉంటారో వాళ్ళు అందరూ గౌతమ్ అన్నకి ట్యాగ్ చేయండి. హిపోక్రసీ అంటే అదే, ఐ మీన్ ముందు ఒకలాగా వెనుక ఒకలాగా, వాళ్ళ గురించి వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉంటారు, బయటకు వచ్చి వాళ్ళ గురించి వేరేలా చెప్తారు. డోస్ ఆల్వేస్ చూస్తేమో వాళ్ళతోనే బెస్ట్ ఫ్రెండ్ లాగా తిరుగుతుంటారు, వాళ్ళతోనే స్టోరీస్ పెడుతుంటారు, వచ్చి మనకేమో కంప్లీట్లీ నెగిటివ్గా చెప్తుంటారు. సో అలాంటి పీపుల్ నీకు నచ్చకపోతే నిజంగా సరే నచ్చకపోవచ్చు, తిరగకు వాళ్ళతో. సో దట్స్ మై పాయింట్. ఓకే. చాలా అర్థమైందన్న నాకు ఇందులో. అంటే నాకు మీ పాస్ట్ ఇవన్నీ అర్థం కనపడుతుంది నాకు మీరు చెప్తుంటే. ఓకే. సో వుడ్ యూ డేట్ ఏ ఫ్యాన్? యా. ఓకే. ఇఫ్ ఐ హ్యావ్ దట్ సేమ్ కామన్ ఫీలింగ్ ఐ మైట్. వన్ సెలబ్రిటీ యూ వుడ్ లవ్ టు గో ఆన్ ఎ డేట్ విత్? శ్రీలీల. లేకుంటే మృణాల్ ఠాకూర్. ఓ నైస్. ఓకే. వాట్స్ ద క్రేజియస్ట్ రూమర్ యూ హ్యావ్ హియర్డ్ అబౌట్ యువర్ సెల్ఫ్? క్రేజియస్ట్ రూమర్స్ చాలా వింటుంటా బ్రో. నేను చాలా రూమర్స్ వింటుంటా. ఓకే. అంటే మీరు అనుకుంటున్నట్టే, అంటే అమ్మాయిలు అది ఇది అని చెప్పేసి అనుకుంటుంటారు, అట్లేం లేదు. సో నేను కూడా ఇందాక సోలో బాయ్. సో ప్లే బాయ్ అని లేదు, ఓన్లీ లవర్ బాయ్ అండ్ సోలో బాయ్. ఓకే. వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ వోకప్ యాజ్ ఎ రామ్ చరణ్ ఫర్ ఎ డే? రామ్ చరణ్ ఫర్ ఎ డే ఇఫ్ ఐ వేకప్ ఐ విల్ ఏమో బ్రో, అంటే లైక్ ఐ విల్ స్పెండ్ ఏ హాఫ్ డే విత్ మెగాస్టార్ గారు అండ్ ఐ విల్ స్పెండ్ హాఫ్ డే విత్ పవర్ స్టార్ గారు. అండ్ వాళ్ళ ఇద్దరిని తీసుకుని ఎక్కడికైనా లైక్ లంచ్కి డిన్నర్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అసలు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి. ఓకే. అండ్ అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ప్లానింగ్స్, వాళ్ళు బయటకి చెప్పని విషయాలు ఏమైనా ఉంటే, అంటే ఒక యాక్టర్గా కానీ ఒక పర్సన్గా కానీ మనం లైఫ్లో డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలని కొన్ని విషయాలు ఇన్సైట్స్ అడిగి తెలుసుకుంటా. ఇఫ్ యు ఆర్ ఇన్విజిబుల్ ఫర్ వన్ డే ఏం చేస్తారు? ఇఫ్ ఐఎమ్ ఇన్విజిబుల్ ఫర్ వన్ డే ఏం చేయను బ్రో యాక్చువల్లీ. అంటే ఇన్విజిబుల్ అవ్వాలని అనుకోవట్లేదు, ఐ వాంట్ టు బీ విజిబుల్. ఈ క్వశ్చన్ నేను చాలా మందిని అడిగితే నేను ఖచ్చితంగా నేనైతే చాలా మందిని స్పై చేస్తాను. లేదు నాకు అసలు పక్కన వాళ్ళ గురించి అవసరం లేదు. ఓకే. నేను పక్కన వాళ్ళ గురించి ఎప్పుడూ పట్టించుకోను. అంటే వాళ్ళు ఏమైనా చేసుకొని ఇఫ్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు మీ, అంటే నన్ను మధ్యలో లాగితే నాకు కోపం వస్తుంది అండ్ ఐ మైట్ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్. కానీ నాకు సంబంధం లేకుండా మీరు ఏమైనా చేసుకుంటే ఐ వోంట్ జడ్జ్ ఆల్సో. ఐ వోంట్ వెనుక మాట్లాడను, జడ్జ్ చేయను, ఏం చేయను ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్. హ్యావ్ యూ ఎవర్ యూజ్డ్ ఎ ఫేమ్ టు స్కిప్ ఎ క్యూ? అంటే నేను యూజ్ చేయలేదు, అట్లా జరిగింది. అట్లా జరిగింది. ఓకే. వన్ థింగ్ యూ రిగ్రెట్ పోస్టింగ్ ఆన్ సోషల్ మీడియా? వన్ థింగ్ అంటే అప్పుడప్పుడు కోపం వచ్చి ఏమైనా పాస్ట్లో
ఏమన్నా మనం అవి కొటేషన్లో అవి పెడుతుండే కదా, అంటే బాధలో కానీ లేకుంటే కోపంలో కానీ, అది ఇప్పుడు పెట్టట్లేదు. అయిపోయింది, ఆ ఎరా అయిపోయింది. ఓకే, ఇఫ్ నాట్ అన్ యాక్టర్ వాట్ వుడ్ యూ బి డాక్టర్? లేదు, ఇఫ్ నాట్ అన్ యాక్టర్ డైరెక్టర్, రైటర్ డైరెక్టర్. సో అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ కాకపోతే డాక్టర్? లేదు, ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, లేకుంటే ఏదైనా సమ్ ఆంటర్ప్రినర్. ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఇన్ ఎనీ జాబ్. ఐ వాంట్ టు బీ ఏ ఫ్రీలాన్సర్. అంటే నేను మీకు యాక్టర్గానే ఇప్పుడు కనిపిస్తున్నా, సోలో బాయ్ వస్తుంది కాబట్టి, కానీ ఇన్ ఫ్యూచర్లో నేను డైరెక్టర్ అవుతా, రైటర్ అవుతా, ఎడిటర్ అవుతా, ప్రొడ్యూసర్ అవుతా, నేను ఆంటర్ప్రినర్ అవుతా. ఆంటర్ప్రినర్ ఆల్రెడీ ఐ హావ్ స్టార్టెడ్ ఫ్యూ థింగ్స్ అండ్ ఆల్. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. అంటే ఉన్నది ఒకటే లైఫ్ కదా, నాకు నచ్చిన అన్ని రంగాల్లో నేను వెళ్ళాలని చెప్పేసి అనుకుంటా. సో ఐ డోంట్ లిమిట్ మై సెల్ఫ్ టు వన్ పర్టికులర్ థింగ్. సో కిస్, మ్యారీ, కిల్, పిక్ ఫ్రమ్ 3 హీరోయిన్స్ నేమ్స్. కిస్, మ్యారీ, కిల్. కిస్ మృణాల్ ఠాకూర్, మ్యారీ శ్రీలీల, కిల్ ఎవరున్నారు? ఎవరిని కిల్ చేస్తాం బ్రో? ఎందుకు కిల్ చేస్తాం? కిల్ కంగనా రనౌత్. ఇక్కడ ఎవరికి తెలియదు కదా. ఓకే, ఫైన్. వన్ కోస్టర్ యూ హ్యావ్ నెవర్ వర్క్ విత్ అగైన్, ఇఫ్ ఎనీ. ఏంటి వన్ కోస్టర్? మీరు అసలు మళ్ళీ వర్క్ చేయాలనుకోవట్లేదు అనుకున్న కోస్టర్ ఎవరు? అట్లెవరు లేరు. ఐ వాంట్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్.